వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనుమరుగవుతున్న ఒగ్గు కథలు, జాగిరి ఆటలు, బుర్ర కథలు. ఒకప్పుడు గ్రామాలలో ఒగ్గు కథలు కళాకారులు బుర్ర కథలు చెప్పేవారు. కొందరు జజిరి ఆటలు ఆడేవారు. కళాకారులు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎస్టీవీ బృందానికి కళాకారులు కళాభి వందనాలు తెలిపారు. గ్రామాలలో ఎవరైనా మరణిస్తే అతని జ్ఞాపకార్థం సాయంత్రం నుండి ఉదయం వరకు ఒగ్గు కథ చెబుతున్నారంటే ఆ గ్రామాలలోనే కాకుండా ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజలు వచ్చి ఒగ్గు కథను చూస్తూ వినేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఒగ్గు కథ అంటే తెలియని వారు కూడా ఉన్నారు. టీవీలు పోయి ఎల్సీడీలు, ల్యాప్టాప్లు, మొబైల్స్ వచ్చాయి. ఇప్పుడు అంతా కొత్త ట్రెండ్. మ్యూజిక్ పరికరాలు అందుబాటులో రావడంతో కళాకారులు గ్రామాలకు రావడం చాలా వరకు తగ్గింది. ఒగ్గు కథ ద్వారా బంధుత్వాలు కలిసేవి. కానీ ఇప్పుడు బంధుత్వాలు, బాంధవ్యాలు కనుమరుగవుతున్నాయి. కళాకారులకు పనులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు. రాజుగారి భవనాలలో పిలగల్ల పెంచుదామని వీరలచ్చమ్మ ఎంత మంచి సౌహృదయం కలిగినటువంటి భార్యవే నువ్వు. ఓ బాబా తెల్ల రవి కదడుగు మాని మూలకు ఉండబెట్టి ఉండరాలన్న పేరు నాకు తెచ్చుకున్నారా. భర్తలేని ఆడ తల్లికి గణతలి ముచ్చాల గన్నే అవ్వలారా. అయ్యో భర్త మీద పడ్డ వీరావో దేవుడా, నాదా ఎక్కడెళ్ళిపోతివయ్యా ఓ నాదా, నువ్వు ఉన్న కాడికయ్యా ఓ నాదు, నాద నేను వస్తనయ్యా ఓ నాదా. కొడుకుని వాళ్ళ కప్ప చెప్పుతావు, బిడ్డల వాళ్ళ కప్ప చెప్పుతావు. కొడుకుని వాళ్ళ దాదాల, బిడ్డల వాళ్ళ దాదాల బామా బామా నేనెళ్ళి పోత ఉన్నానా భార్య, నా ప్రాణ వెళ్ళిపోత ఉందే ఓ బామా, రాజ్యాన రాజుకు బుక్క కుతిగా వాడి మింగపోత మింగ రాక. నల్లగోని వీరన్న గౌడ్ గారి ఆత్మశాంతి కొరకు పవిత్రమైన ఒగ్గు కథ. మరి బిడ్డలు, అల్లుళ్ళు, మరి భార్య, కుమారుడు, అక్క చెల్లెళ్ళు, మరి బంధుమిత్రులు ఏకాస్తులై మరి పంజాల రాజేందరు అల్లుడు, మానసవ్వ బిడ్డ, మరి ఆత్మగల్ల భూసారపు రాజేష్ అల్లుడు, మమత బిడ్డ, మరి ఆత్మగల్ల వీరయ్య గౌడు లేడని, మరి నా భర్త స్వర్గానికి ఏగిండని, మరి భార్య గల్ల కళావతి, మరి కొడుకు గల్ల అభిలాషు, మరి అక్క చెల్లెళ్ళు, బావలు, తోబుట్టువులు అందరు కలిసి ఈరోజు మా యొక్క ఒగ్గు కథకు అవకాశం కల్పించిండ్రు. మరి మా ఒగ్గు కథ కళా బృందానికి ఎన్ఎస్టీవీ గారు ఈ అవకాశం కల్పించింది కాబట్టి వారికి కళాభివందనాలు. మరి మా గురువు గారైన మరి మిద్దెరాములు గారి ఆయన యొక్క శిష్యరికంలో మేము ఈ ఒగ్గు కథను నేర్చుకోవడం జరిగింది. మరి మా గురువు గారు కూడా స్వర్గాస్తుడైండు, తనకు కూడా జోహార్లు. మరి వీరయ్య గౌడు కూడా జోహార్లు, మరి జోహార్లు. ఆ నింగిలోన తొంగి చూసే చుక్కల్లున్నాడో, ఈ నేల పైన ఎదుగుతున్న మొక్కల్లున్నాడో, ఎక్కడున్నవన్నా ఇరన్నా ఎప్పుడస్తావే, ఎక్కడున్నావే ఇరన్నా ఎప్పుడస్తావే, ఆ గలగాల పారేటి గంగా నీటిలున్నాడో, ఆ గంగాలోన తిరుగుతున్న చేపల్లున్నాడో,
ఎక్కడున్నాడో ఈరన్న ఏడానున్నాడో ఆ నింగిలోన తొంగి చూసే చొక్కల్లున్నాడో ఈ నేల పైన ఎదుగుతున్న ఒక్కల్లున్నాడో నా కొడుక విలాసు నేనెళ్ళిపోతా ఉన్నా నేనున్న నాటి ఓనే మన ఇల్లు బయలవురా నా భార్య కలవతి నేనెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ మానసవ్వా నా బాకి తీరినాది ఇవో నా బిడ్డ మమతవ్వా నేనెళ్ళిపోతా ఉన్నా ఎక్కడున్నావే బాబు ఎప్పుడొస్తావే నా అల్లుడా రాజేందరు నేనెళ్ళిపోతా ఉన్నా నా అల్లుడా రాజేశు నేనెళ్ళిపోతా ఉన్నా ఆ గలగాల పారేటి గంగా నీటిలున్నాడో ఆ గంగాలోన తిరుగుచున్న చేపల్లున్నాడో ఎక్కడున్నవయ్యా మామయ్యా ఎప్పుడొస్తావే నువ్వు కాశీకి వేనావాని మామా మేము చూస్తున్నావు నువ్వు తిరిగి వస్తావాని మామ ఎదిరి చూస్తున్నావు నింగిలోన తొంగి చూసే కళ్ళున్నాడో ఈ నేల పైన ఎదుగుతున్న ఒక్కళ్ళున్నాడో మరి జోహార్లు జోహార్ నల్లగోని వీరన్నకు జోహార్లు జోహార్ జోహార్ నల్లగోని వీరన్నకు జోహార్ జోహార్ నల్లగోని వీరయ్య గౌడుకు జోహార్ జోహార్ మరీ మానబావుడే జై బాబా రింగ్ రింగ్ బిల్ల రింగ్ రింగ్ బిల్ల దుబాయ్ దండ కడేరా దమత కడేరా కడేరా మజే పండ కడేరా మజే ఇడవారా నిమలబై ఇడవారా నిమలబై బాయవారా మజల గుర బాయవారా మజల గుర గురవారా కుమరి పండ గురవారా కుమరి పండ పండగారా పండ గురు బాయవారా మజల గుర జై 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 దాదా జై 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 దాదా జై రల్ల వచ్చినాం జిందగీలో కూర్చున్నాం గుడాలు పెడితే బుక్కినాం పైసలు ఇస్తే ఉరికినాం అగుండి గుండి తడిగున్నాం చెల్లు చేపలను శంగలిచ్చే చెట్టున పండ్లిచ్చే పండుకోయి పండులకిచ్చే పండులు నాకు పద్యం చెప్తాయి పదించుకోయి మామకిచ్చే